హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? ఎస్, అఫ్ కోర్స్ నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాటి వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ జరుగుతుంది. సో దాని ప్రాసెస్ చెప్తాను, ఒకసారి వినేసేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోని వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఎవరైతే ఫస్ట్ లైక్ మీ ఒపీనియన్ని కామెంట్ చేస్తారో నేను వాళ్ళ ఛానల్ని చెక్ చేసి మీ ఛానల్లో మంచి కంటెంట్ ఉంటే మన ఛానల్లో మీ ఛానల్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట మన ఛానల్లోని ఫ్రీ ప్రమోషన్. సో ఫాస్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ ఛానల్ని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోండి, ఓకేనా? సో ఇవాళ వీడియో అండ్ అగైన్ అప్కమింగ్ యూట్యూబర్స్ కోసమే. సో కొంతమంది ఛానల్స్ అనేవి సర్చ్ బోర్డ్లో రావండి, ఓకేనా? ఎంత సర్చ్ చేసినా స్పెల్లింగ్ టు స్పెల్లింగ్ సర్చ్ చేసినా రావు, ఓకేనా? అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. సో మీ ఛానల్ ఈజీగా సర్చ్ బోర్డ్లో రావాలి అని అంటే నేను చెప్పినట్టు చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ బోర్డ్లో ఫాస్ట్గా మీ ఏదైతే యూజర్ నేమ్ ఉందో, మీ ఛానల్ నేమ్ ఉందో సర్చ్ చేయగానే రావాలి అంటే ముందు మీ ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి, ఓకేనా? ఒక ఛానల్ పేరు మీద, అంటే ఇప్పుడు నా పేరు ఉంది, మనది ఏంటి ఇట్లు మీ లావణ్య, ఓకేనా? ఇట్లు మీ లావణ్య అని మీరు యూట్యూబ్లో సర్చ్ చేస్తే కొన్ని వందల వేల ఛానల్స్ అనేవి వస్తాయి. రావండి, నేను చెప్తున్నాను, సపోజ్ చెప్తున్నాను, వస్తాయి అనుకోండి. ఆ 100లో మీ ఛానల్ ఏది తెలుసుకోవడానికి యూట్యూబ్కే కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ మీ ఛానల్ కోసం సర్చ్ చేస్తున్న వ్యూవర్కి కష్టం అవుతుంది అనమాట. సో అందుకోసం యూట్యూబ్ కోసం మీరు పేరు పెట్టేటప్పుడు, మీ ఛానల్కి పేరు పెట్టేటప్పుడు ఒక 1 month టైం తీసుకొని మీరు అనుకున్న నేమ్స్ అన్నీ ఒక నోట్లో రాసుకోండి. ఒక నోట్బుక్లో రాసుకున్న తర్వాత అవన్నీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ పేరు మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏదైతే అసలు పేరే లేనిది మీరు పెట్టుకుంటే బెస్ట్ అండి. దానివల్ల మీకు యూనిక్గా ఉంటుంది అండ్ పేర్లు అనేవి ఇంత పొడుగు పెట్టుకోవద్దు, ఓకేనా? షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అండ్ అవతల వ్యక్తికి ఈజీగా గుర్తుండిపోవాలన్నమాట. అండ్ మీ కంటెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మీరు పెట్టుకుంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే మీ పేరులోనే మీరు చేసే కంటెంట్ అనేది అర్థమవ్వాలి, ఓకేనా? నేను ఇట్లు మీ లావణ్య అని ఎందుకు పెట్టుకున్నానంటే నేను వ్లాగ్సే చేస్తాను. నేను యాక్చువల్గా వ్లాగ్సే చేస్తాను, కలెక్షన్స్ చేస్తాను. ఈ ప్రాసెస్ మీదే నేను పెట్టా కాబట్టి ఇట్లు మీ లావణ్య అని పెట్టుకున్నా. నేను ఒకవేళ టెక్ పరంగా వెళ్ళుంటే లావణ్య టెక్ ఛానల్ లైక్ ఇట్లా పెట్టుకో, లవీస్ టెక్ ఛానల్ అని పెట్టుకోండి దాన్ని. బట్ నేను చెప్తున్నా కదా, నేను ఏవైతే ఇప్పుడు ఈ యూట్యూబ్కి సంబంధించిన చెప్తున్నానో అవన్నీ నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నాను. నేను ఎటువంటి టెక్నికల్గా చెప్పట్లేదు, ఓకేనా? ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పేది ఏదైనా కూడా మీకు 100% ఉపయోగపడుతుంది. నేననే కదా, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఓకేనా? ఏదో మనం గాల్లో ఊహించేసుకొని చెప్పిన దానికంటే కూడా ఎక్స్పీరియన్స్తో చెప్పింది చాలా ఉపయోగపడుతుంది, ఓకేనా? సో ఎప్పుడు కూడా పేరు అనేది షార్ట్ అండ్ స్వీట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలి. పెద్ద పేర్లు పెట్టారే అనుకోండి, ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో మీ ఛానల్ నేమ్ సబ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ చూపించరు. అండ్ మీ ఛానల్ కొన్ని వేల ఛానల్స్ ఉంటాయి మీరు పెట్టే పేరు మీద, ఓకేనా? అంటే మీరు యూనిక్గా లేకుండా కామన్గా ఏదో హడావిడిగా ఒక పేరు సెలెక్ట్ చేసేసుకొని పెట్టేశారే అనుకోండి, ఆ పేరు మీద కొన్ని వందల ఛానల్స్, కొన్ని వేల ఛానల్స్ ఉంటాయి. సో మీరు అప్పుడే క్రియేట్ చేశారు కాబట్టి మీ ఛానల్ ఎక్కడో పాతాళంలో ఉంటుంది, ఓకేనా? అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నావు కాబట్టి అవన్నీ పైన డిస్ప్లే అవుతాయి. సో మనం అంత స్క్రోల్ చేసే ఓపిక మనకు ఉండదు కదా. అదే మీరు యూనిక్ నేమ్ పెట్టుకున్నారనుకోండి, ఒక్కసారి సెర్చ్ చేయగానే పైన ఫస్ట్ది మీ పేరే వస్తుంది. మీరు యూట్యూబ్ ఛానల్లో ఇట్లు మీ లావణ్య సెర్చ్ చేస్తే డెఫినెట్లీ నా ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ మీ యూట్యూబ్ ఛానల్ డిస్ప్లే అవ్వాలి, డాష్ బోర్డ్లో రావాలి, సర్చ్ బార్లో రావాలి అని అనుకుంటే పేరు యూనిక్గా ఉండాలి, పేరు షార్ట్గా ఉండాలి అండ్ మీ పేరులో మ్యాక్సిమం మీ కంటెంట్ అనేది అర్థం అవ్వాలి. మీరు బ్యూటీకి సంబంధించి చేస్తే బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వర్డ్ అనేది కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి, ఓకేనా? అప్పుడే ఛానల్స్ సబ్స్క్రైబర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. మనం కామన్గా అందరూ పెట్టినట్టు పెట్టేస్తే అంత కిక్ ఉండదు, ఓకేనా? సో కొంచెం యూనిక్గా పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం టైం తీసుకోండి, 1 month టైం తీసుకోండి, నో ప్రాబ్లం. 1 month టైం తీసుకొని నిదానంగా పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. పేరు చాలా మేజర్ పాయింట్ అండి, ఓకేనా? పేరుని చాలామంది ఈజీగా తీసేసుకుంటారు, ఏది పెడితే అది పెట్టేస్తారు. అట్లా కాదు,
పేరు అనేది చాలా యూనిక్గా ఉండాలి, చాలా మేజర్ పాయింట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా, పేరుకి మీరు జస్ట్ ఒక 1 మంత్ టైం తీసుకొని నిదానంగా అన్ని పేర్లు రాసుకోండి ఒక నోట్బుక్లో. దెన్ మీరు ఒక్కొక్కటి సెర్చ్ చేసిన తర్వాత ఆ పేరు మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది. 1-2 ఛానల్స్ ఉంటే మీరు కొంచెం ఆ పేరుని అటు ఇటు కొంచెం క్రియేటివ్గా మార్చి మీరు ఆ పేరు పెట్టుకుంటే కొంచెం సబ్స్క్రైబర్స్కి కొత్తగా ఉంటుంది అనమాట. అది పేరు కొంచెం కొత్తగా ఉంది ఏంటనేది కంటెంట్ చూస్తారు. ఓకేనా, సో అండ్ నేను అన్ని వీడియోలో చెప్పినట్టు పేషెన్స్ కంపల్సరీ కావాలి. ఓకేనా, పేషెన్స్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఇట్లాగా ఈజీగా మీ ఛానల్ పైనంటి వాళ్ళు సౌండ్ చేస్తూ ఉన్నారు. నేను సౌండ్ రాకూడదని చెప్పి అన్ని డోర్లు మూసుకొని వచ్చి ఇక్కడ చేస్తుంటే పైనంట్లో లేదో జరుపుతున్నట్టున్నారు, సౌండ్ వస్తుంది. సో అట్లాంటివి వస్తాయి, ఏం చేయను. ఎందుకంటే మనకి మైక్ ఇవన్నీ లేవన్నమాట. ఎందుకంటే నేను ఒక మైక్ తీసుకున్నానండి, ఆ మైక్ వల్ల డబ్బులు బొక్క తప్పితే ఏమీ లేదు. సో రీసెంట్గా ఒక మైక్ నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను. చెప్పా కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగితే బెటర్. అంటే ఆల్రెడీ యూస్ చేస్తున్నారు ఆ మైక్ని, వాళ్ళని కనుక్కొని ఆ మైక్ తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి, సో ఇది నేను అప్కమింగ్ యూట్యూబర్స్ కోసం చెప్తున్నాను కదా, సపోర్ట్స్ లాంటివి వద్దు, మనకి మనం సపోర్ట్ చేసుకుంటేనే బెటర్. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. అండ్ మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ జరుగుతుంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఫాస్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోని వెంటనే చూసేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఛానల్ని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోండి. ఓకేనా, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ జస్ట్ లావణ్య. బై బై.